నమస్తే అండి. నమస్తే. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలు సంతోషంగా ఉన్నారు అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? మహిళలు సంతోషంగా ఏ విధంగా ఉన్నారండి? ఏం చెప్తున్నారు? అసలు మహిళల్ని ఎవరన్నా సంతోషంగా ఉండనిస్తున్నాడా రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వం? మహిళలకు నీళ్లు లేక అరిగోస పెడుతున్నాడు, మహిళలకు సాగునీటికి నీళ్ళు లేక అరిగోస పెడుతున్నాడు, మహిళలకు తురంగం బంగారం ఇస్తా అని దోకా చేసిండు, 2500 ఇస్తా అని ఇప్పటి వరకు అత్తాపత్తా లేదు, 2000 పెన్షన్ను 4000 పెంచిస్తా అన్నాడు, ఇప్పటి వరకు కూడా ఇయ్యలేదు. తెలంగాణ తల్లి సాక్షిగా ఉన్నాం కదా కాబట్టి చెప్తున్నా, తెలంగాణ తల్లిని బంగారు మూర్తిగా, ఒక దేవతామూర్తిగా ఉన్న తెలంగాణ తల్లిని బీదమూర్తిగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ బీదరాళ్ళని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తున్నా అంటే, పంటలు ఎండిపోయి బాయిలల్లో నీళ్లు రాక పుస్తల తాళ్ళు అమ్ముకొని కుదబెట్టి మోటార్లకు మళ్ళా బోర్లేపిస్తున్నారు, మళ్ళీ బాయిలు తవ్విస్తున్నారు, మళ్ళీ క్రేన్ సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిండు 10 ఏళ్ల తర్వాత. ఏ ఒక్క మహిళ సంతోషంగా లేదు. పొద్దున్న లేస్తే తాగడానికి నీళ్లుంటలేవు, కుండలు పట్టుకొని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పోతారు. కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తే, ఆ నల్లా నీళ్ళు ఎక్కడ వస్తే కేసీఆర్ గారు గుర్తొస్తారో అని ఆ మిషన్ భగీరథ నీళ్లను కూడా చక్కగా ఇస్తలేడు. సాగునీటికి లేవు నీళ్లు, తాగడానికి నీళ్లు లేవు. ఎక్కడున్నాయి అంటే కందళ్ళు ఉన్నాయి నీళ్లు. పంటలు ఎండిపోయి ఆత్మహత్యలతోటి చచ్చిపోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్నమో రామచంద్ర అనే విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్. కానీ రేవంత్ రెడ్డి మాత్రము తెలంగాణలో ఉన్న మహిళలనే మేము కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. అదే ఇవాళ హెడ్డింగ్లు కూడా మహిళలను కోటీశ్వర్లను చేస్తా అది అనేసి పెట్టిండు. ఏ మహిళను కోటీశ్వరి చేసిండండి? కోటీశ్వర్లను చేసుడు కాదు, కొట్లాట, మహిళల కొట్లాటను తీసుకొచ్చిండు. ఫ్రీ బస్సు పెట్టి బస్సుల శాతాన్ని పెంచకుండా, ట్రిప్పులు పెంచకుండా, బస్సులల్లో సీట్లు దొరకక మా మహిళా మనులు కొట్లాడుకుంటున్నారు. అగౌరవపరిచే విధంగా పథకాన్ని తీసుకొచ్చిండు. ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చినవయ్యా? మరి నువ్వు ఇస్తా అన్న 2500 ఎక్కడ పోయినాయి? నువ్వు ఇస్తా అన్న తులం బంగారం ఎక్కడ పోయింది? నువ్వు ఇస్తా అన్న స్కూటీలు ఎక్కడ పోయినాయి? నువ్వు ఇస్తా అన్న స్కాలర్షిప్లు ఎక్కడ పోయినాయి? నువ్వు ఇస్తా అన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అవన్నీ ఇవ్వకుండా ఫ్రీ బస్సు పెట్టినా కోటీశ్వరాలని చేస్తా అని ప్రగల్భాలు వలుకులు కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వర్యులు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మహిళా దినోత్సవం సందర్భంగా అడుగుతున్నా, 2500 రూపాయలను ప్రతి మహిళా అకౌంట్లల్లో గవర్నమెంట్ ఉద్యోగికి పడ్డట్టు ఇస్తా అని చెప్పినావు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగానైనా ఈ 2500 రూపాయలు ఇయ్యిర్రి. బతుకమ్మకు చీరలు బంద్ చేసిర్రు, ఆ చీరలన్నా కొనుక్కుంటాం జరంతా ఇస్తే. సో గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు షీ టీమ్స్ అని చెప్పేసి గర్ల్స్కి కావచ్చు, ఉమెన్స్కి కావచ్చు, వీళ్ళందరికీ ఒక సెక్యూరిటీ లాగా వాళ్ళు ఉండడం జరిగింది. సో ఆ షీ టీమ్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి అని మనం ఎక్కడన్నా చూసినా నిజంగా వర్క్ చేస్తున్నారా? వాళ్ళు షీ టీమ్స్ ఎక్కడ పనిచేస్తున్నాయిరా? షీ టీమ్స్ తీసుకొచ్చి తెలంగాణ మహిళకు ఆత్మగౌరవాన్ని పెంచి, మీరు ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన షీ టీమ్స్ ఉన్నాయి, మిమ్మల్ని రక్షిస్తాయి అనే విధంగా భరోసాగా గుండెల మీద చేసుకొని అర్ధరాత్రి కూడా తిరిగేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఎన్ని అత్యాచారాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కిడ్నాప్లు, ఎన్ని మానభంగాలు ఏ విధంగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో? లాండ్ ఆర్డర్ ఎక్కడన్నా ఉన్నదా? లాండ్ ఆర్డర్ కుంటూ వల్లేదా? రోజుకొకటి కాదు, 2 కాదు, 4 కాదు, 5 కాదు, 10 రకాలుగా ఏదో విధంగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ బిడ్డలం అనుకోర్రి, మీ ఇంట్లున్న సోదరి మనలం అనుకోర్రి, మా భద్రతను పెంచుర్రి, మాకు భద్రత కల్పించుర్రి. షీ టీమ్స్ దేవుడెరుగు. మహిళలు ఏమయ్యా రేవంత్ రెడ్డి వర్యులు మీరు ఇస్తా అన్న హామీలను నెరవేర్చుర్రి అంటే, మహిళల మీద అని కూడా చూడకుండా, జర్నలిస్టు సోదరి మనులు అని కూడా చూడకుండా కేసులల్లో ఇరికిచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి అనేసి ఆ పేపర్ల మీద హెడ్డింగ్లు వేసుకున్నాడు చూడు. మహిళా శక్తి కాదు, మహిళలను నయవంచన చేస్తున్న ప్రభుత్వం నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మహిళల పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో మహిళల పరిస్థితి ఎట్లా ఉంది? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలనలో పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలతో సంబరపెట్టిండు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకంలో కోతలు పెట్టి
వాళ్ళను దగా చేసి కుట్ర చేసి వాళ్ళని నాశనం చేస్తున్నాడు. ఓవరాల్గా తెలంగాణ ప్రజలు మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలం మహారాణులం అని పేర్లకే అవుతుంది తప్ప మహిళల ఓట్లతోటి గెలుస్తున్నారు, మహిళలతోటి గద్దెనెక్కి కూర్చుంటున్నారు. కానీ మనకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను ఇస్తలేరు, మనకు ఇవ్వాల్సిన సీట్లను ఇస్తలేరు, మనకు కావాల్సిన హక్కులను కూడా మనం కొట్లాడితే కూడా మనకు వస్తలేవు. ఇప్పటికైనా మారండి, మనకు రావాల్సింది మనం కొట్లాడి సాధించుకుందాం.